ట్రంప్ ఒక టైంలో ఈ యుద్ధం మొదలయ్యే ముందన్నారు హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మీరందరూ రోడ్డు మీదకి రండి, వచ్చి రెజ్యూమ్ చేంజ్ చేద్దాం. కానీ హెల్ప్ రాలేదు. ఈ ప్రొటెస్టర్స్ బయటకు వచ్చారు, వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఆల్మోస్ట్ 5,000 అంటున్నారు, 10,000 అంటున్నారు, 15,000 మంది చనిపోయారు. వాళ్ళు ఇప్పుడు ట్రంప్ని బిలీవ్ చేయరు. యూఎస్లో ఉన్న ప్రజలు కాదు, ఈవెన్ ఇరానియన్స్ ట్రంప్ని బిలీవ్ చేయరు. ఎందుకంటే ట్రంప్ చెప్పిన మాటకి విలువ లేదని వాళ్ళకి తెలుసు. ట్రంప్కి ఇప్పుడు డెస్పరేట్గా అమెరికన్ లాంగ్వేజ్లో ఆఫ్ ర్యాంప్ అంటారు, అంటే హీ వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ దాట్. అంటే అక్కడ జరుగుతున్న మెస్ నుంచి ఎట్లానే నేను బయటికి వెళ్ళిపోవాలి. సంహౌ నేను గెలిచేసాను, అయిపోయింది, మొత్తం అందరిని ధ్వంసం చేశానని చెప్పి హ్యాపీగా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇరాన్ దాన్ని అంగీకరించట్లేదు. రెండవ రాష్ట్రం అంగీకరించట్లేదు అంటే ఇజ్రాయెల్ అంటున్నారు ఇంకా యుద్ధం మొదలే కాలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు మాతోనే మొదలు పెట్టారు కదా. నిన్న ఈ యుద్ధం గురించి ఒక డిస్కషన్లో ప్రెసిడెంట్ ట్రంప్ పక్కన మన స్టీవ్ హెక్సెత్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, యాక్చువల్లీ సెక్రటరీ ఆఫ్ వార్, ట్రంప్ ఏమన్నారంటే మాట్లాడుతూ టిపికల్ ట్రంప్ లాంగ్వేజ్లో, యాక్చువల్లీ యుద్ధం మొదలైంది మేము అనుకున్నాం, కానీ స్టీవ్ నువ్వే చెప్పావు కదా మనం యుద్ధం స్టార్ట్ చేయాలని అన్నారు. దట్ ఫెలోస్ ఫేస్ మీరు చూడాలి. ఒక ప్రెసిడెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఒక డిఫెన్స్ సెక్రటరీ తీసుకున్నారని ఆయన మీద వేసేస్తున్నాడు. ఇప్పుడు ద మంకీ ఈజ్ ఆన్ దట్ ఫెలోస్ షోల్డర్న, అది కూడా పక్కనే ఉన్నప్పుడు డైరెక్ట్ కొట్టారు. ఐ మీన్ ఒక ప్రెసిడెంట్ మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలండి. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ ఆయన డెస్క్ పైన ఒక బోర్డు ఉండే చిన్నది, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే మా ఆఫీస్లో కానీ మా దేశంలో కానీ మా గవర్నమెంట్ అయినా ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటే విత్ మై అప్రూవల్ తీసుకుంటే దాని రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, అది ఫెయిల్ అయితే కానీ సక్సీడ్ అయితే కానీ ఏమైనా కానీ ద బక్ స్టాప్స్ విత్ మీ. నేను ఇంకో పేరు చెప్పి వాడు చేసాడు తప్పని నేను చెప్పను, నా మీద ఉంటుంది. అది ఉండాలి. యాక్చువల్లీ ట్రంప్కి అది లేదు. ట్రంప్ బాడీ లాంగ్వేజ్ చూడండి కవిత గారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక ఏం చెప్తారు, వాడెవడు ఇరాన్ వాడు యూజ్లెస్ ఫెలోస్ అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని రోజులు ఇంత బాంబు వేసిన తర్వాత కూడా 7,500 బాంబులు వేసి ఇంత డిస్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఇరాన్ ఇప్పుడు కూడా మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున కువైత్ ఎయిర్పోర్ట్ని కొట్టారు, ఫ్యూయల్ ట్యాంక్ని. అంటే వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఇప్పుడు కూడా ఉంది. మీరేమంటున్నారు మొత్తం అయిపోయిందని. ట్రంప్కి ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రైజ్ ఏంటంటే, ప్రైజ్ వచ్చిందన్నారు, మీరు విన్నుంటారు. ఏం ప్రైజ్ అర్థం కావట్లేదు. ఇరాన్ నుంచి వచ్చింది. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రైజ్ అని. నేను అనుకునే ఏదో డబ్బులు పంపించారో లేకుంటే ఏదైనా స్వీట్ డబ్బులు పంపించాడని. అది బహుశా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉండొచ్చు. ట్రంప్కి ఏం కావాలంటే అన్ని షిప్పులు దాని నుంచి ఫ్రీగా తిరగాలి. ఇరాన్ ఏమంటున్నారు, ఎస్ వీ విల్ అగ్రీ, బట్ మా మీద మీరు శాంక్షన్స్ పెట్టారు కదా, మేము ఆయిల్ అమ్మకూడదని చెప్పి ఇప్పుడు తీసేశారు. అది పర్మనెంట్గా లిఫ్ట్ చేయాలి. దెన్ వీ విల్ అలౌ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ టు బి ఓపెన్. ఇది వాళ్ళ కండిషన్. అది ట్రంప్ కూడా అదే కావాలి, ఇరాన్ కూడా అదే కావాలి. కానీ ఇరానియన్ ఆయిల్ మార్కెట్లో అమ్మితే డాలర్ టర్మ్స్లో ఇరాన్కి చాలా పెద్ద రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు రష్యా ఎట్లా ఎంజాయ్ చేసుకుంటున్నారో అదే థింగ్ ఇరాన్కి వస్తుంది అనమాట. ఇరాన్ యూజువలీ వాళ్ళ ఆయిల్ అమ్మేది చైనాకి అండ్ మన దేశానికి. అది ఇమ్మీడియట్గా వాళ్ళు మొదలు పెట్టేశారు కూడా ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఒఫీషియల్గా మీరు చేస్తే మాకు డబ్బులు వస్తాయి, మాకు కావాల్సిన రెవెన్యూ వస్తుందని ఇరాన్ చాలా క్లియర్గా తెలుసు. ఇరాన్ ఇది అడుగుతున్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ వాళ్ళ కోసం, ఒకటి మా మీద దాడి చేయకూడదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టండి, మా మిసైల్ కేపబిలిటీ గురించి మనం మాట్లాడదాం, నాట్ నౌ. ఇది ఒక నిర్ణయం ఇరాన్ది. చూద్దాం దీనికన్నా ముందు. ఇది అన్ని స్పెక్యులేషన్లో ఉంది కథ, ఎక్కడ ఎవరు ఒఫీషియల్గా చెప్పలేదు. ఇది ఇంటర్మీడియరీస్ చెప్తున్న మాట అన్నమాట. సో 3 దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధం అన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించింది అనుకున్నప్పుడు, ఆ 3 దేశాలు కూడా ఒక డిఫరెంట్ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. వాళ్ళకంటూ ఉన్నటువంటి ఆ ఒక మెసేజ్ని బయట ప్రపంచానికి అందిస్తున్నాయి. ఎక్కడా కూడా ఒక ఏకాభిప్రాయం అనేది కనిపించట్లేదు. సో ఇందులో మైండ్ గేమ్ అనేది ఎవరు ప్లే చేస్తున్నారు? మైండ్ గేమ్ అనేది ప్లే చేసేది ఇరాన్ యాక్చువల్లీ. ఇప్పుడు అమెరికన్ కామెంటేటర్స్ కూడా అంటున్నారు ఈ యుద్ధం ఎవరైనా గెలిచారంటే అది ఇరాన్. అప్పుడు మీరు అడగొచ్చు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసమైంది, వాళ్ళ నేవీ అంతా కంప్లీట్గా వీళ్ళు సింక్ చేసేసారు, ఏం మిగిలింది, వాళ్ళు ఏం గెలిచారంటారని నా దగ్గర అడగొచ్చు మీరు. ఇరాన్కి ఒకటే కండిషన్ ఉండే ఈ వార్ మొదలైనప్పుడు, అప్పుడు దాకా, దాట్ మేము సర్వైవ్ కావాలి,
మేము ఉండాలి, ఎవరైనా కానివ్వండి, మా లీడర్షిప్ పోతే కానీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అన్నీ పోతే యాజ్ అ నేషన్ వీ షుడ్ బి దేర్. అది వాళ్ళది ఒక ఇన్సిస్టెన్స్ ఉండే. డార్విన్ సిద్ధాంతం అదే కదా, అదే కదా. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఫిట్టెస్ట్. సో వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అది పెద్ద విక్టరీ వాళ్ళకి. దీనికన్నా పెద్ద బాంబింగ్ మీరు ఏం చేస్తారు? ఇంత బాంబింగ్ ఉన్నప్పుడు వాట్ అదర్ బాంబింగ్ విల్ బీ డూ? ఇది కండిషన్ అన్నమాట. ఇది ఇరాన్ చెప్పేది. సో వాళ్ళు ఈ యుద్ధానికి ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 వీక్లో సీజ్ ఫైర్ అయితే కూడా దే హ్యావ్ టెక్నికలీ వన్ ద వార్. యుఎస్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమంది ఇంత బాంబులు యూజ్ చేసి ఇంత మెటీరియల్ యూజ్ చేసిన తర్వాత యుఎస్కి ఏమొచ్చింది? ఏం రాలేదు. రెజీమ్ చేంజ్ వాజ్ ద మెయిన్ ఐడియా, అది జరగట్లేదు. యురేనియం ఉండే పార్షియల్ విక్టరీ అని చెప్పొచ్చు. మిసైల్ నో ఐడియా, డ్రోన్స్ నో ఐడియా. మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళారనేది ట్రంప్ కూడా ఇప్పుడు కూడా ట్రంప్కి తెలియదు. మొన్న కూడా అడిగారు ప్రెస్ మీట్లో, మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళని డిస్ట్రాయ్ చేసేసాం కదా అంటున్నారు. ఏమంటే ఆయన అదే అంటారు, డిస్ట్రాయ్ అయిపోయింది కదా, దే హ్యావ్ ఫినిష్డ్, దే హ్యావ్ నథింగ్ టు లెఫ్ట్, హూమ్ డు వీ టాక్ టు అంటే మేము ఎవరితో మాట్లాడే మాకే అర్థం కావట్లేదు, అక్కడ ఎవరు లేరు అంటున్నాం. ఆ అరగెన్స్ ఉంది చూడండి, ఇరాన్ కొట్టింది దాన్ని ట్రంప్. ఇప్పుడు దాని మీదే అమెరికాలో చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. ట్రంప్ ఇంగ్లీష్లో అంటారు హీస్ బిటన్ ఆఫ్ మోర్ దెన్ హీ కెన్ చ్యూ అని. ఆయన అనుకున్నారు ఫస్ట్ 2 రోజుల్లోనే యుద్ధం అయిపోతుంది, వాళ్ళ లీడర్షిప్ కొట్టపడంగానే మొత్తం వాళ్ళ ప్రజలంతా బయటకు వస్తారు. ఇప్పుడు మీరు చూడండి కవిత గారు, మొన్న ఈ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నేను ధ్వంసం చేస్తా అని చెప్పారు ఆయన. పవర్ గ్రిడ్ మీద కొడతా అన్నారు. ఇమ్మీడియట్గా గల్ఫ్ నేషన్స్ అందరు లేసి కూర్చొని, మనకు తెలిసింది, మనం డిస్కస్ చేస్తాం, మనం డీసాలినేషన్ ప్లాంట్స్ కానీ వాళ్ళ పవర్ ప్లాంట్స్ కొడితే ఏమవుతుందని. సో ఇరాన్ కానివ్వండి, వాళ్ళ ప్రాక్సీస్ ఉన్న హూతీస్ కానివ్వండి, అటువైపు హెజ్బుల్లా కానివ్వండి, హమాస్, అమెరికాకి అన్నిటికంటే పెద్ద కన్సర్న్ ఇజ్రాయెల్కి ఉంది దీని మీద. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఇరాన్ వీళ్ళకు ఇస్తున్న డబ్బులు కానీ ఇస్తున్న ఆయుధాలు కానీ మొత్తం ఆపేసేయాలని చెప్పి. ఆయుధాలు అయితే ఇప్పుడు ఆగిపోయినాయి మొత్తం, ఎందుకంటే ఇదన్నీ ఈజిప్ట్ నుంచి వెళ్తుండే ముందు, టన్నల్స్ నుంచి, అది మొత్తం ఆపేశారు కంప్లీట్గా, ఈజిప్ట్ బంద్ చేసేసారు. కానీ ఇంకా ముందుకెళ్తూ జరగవచ్చు, చెప్పలేము. నిన్న లెబనన్ నుంచి ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు. లెబనన్లో హెజ్బుల్లా ఉన్నారు, హెజ్బుల్లా ఇది ప్రాక్సీ ఆఫ్ ఇరాన్, కానీ లెబనీస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేసేసారు. సో ఆ రెండింటి మీద ఇప్పుడు ఇజ్రాయెల్ ఫోకస్ కూడా పెట్టింది, వి విల్ కంటిన్యూ ఫైటింగ్ విత్ దీస్ కంట్రీస్ అనేది. సో లెబనన్కి ఏం కావాలంటే హెజ్బుల్లా అక్కడ మా వాళ్ళు కాదు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు కొట్టండి, మాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ పాలస్టీనియన్ అథారిటీ కూడా గాజాలో అదే ప్రాబ్లం. వెస్ట్ బ్యాంక్లో ఏ ఇష్యూ లేదు, వెస్ట్ బ్యాంక్ బాగానే నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్, కానీ గాజాకు వచ్చినప్పుడు ఇక్కడ హమాస్ టేక్ ఓవర్ చేసుకున్నారు, సేమ్ ప్రాబ్లం. అక్కడ సౌదీ సపోర్ట్ చేస్తున్నారు, హూతీస్ అగేన్స్ట్ ఒక యుద్ధం నడుస్తుంది యెమెన్లో. సో 3 చోట్లు అంటే లెబనన్, యెమెన్ అండ్ ఆఫ్ కోర్స్ గాజా, ఈ 3 ప్లేసెస్లో ఉన్న ఇరానియన్ సపోర్ట్ని మొత్తం ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్. ఇరాన్ ఈజ్ నెక్స్ట్, సెకండ్, ఫస్ట్ ఈ ముగ్గురులో హమాస్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు. హూతీలు కూడా క్వైట్గా కూర్చున్నారు. లెబనన్ ఒకటే, లెబనన్లో అది కూడా హెజ్బుల్లాతోని వాళ్ళ ప్రాబ్లం ఉంది. అది ఇంటెన్స్గా నిన్న చెప్పాను చూడండి, లిటానీ రివర్ దగ్గర వీళ్ళు సౌత్ లెబనన్ కాన్కర్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ అక్కడే ఉంటారంట, ఇంకా వాళ్ళ బార్డర్ ఎక్స్టెండ్ చేసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళ మీద చాలా మటుకు బాంబింగ్ నడుస్తుంది. ఇప్పుడు లెబనీస్ గవర్నమెంట్ని యుఎస్ వైపు నుంచి ఏమైనా హెల్ప్ వస్తే వాళ్ళు అక్కడి నుంచి నార్దర్న్ లెబనన్ నుంచి హెజ్బుల్లా మీద ఆయుధాలతోనే పోరాటం చేయొచ్చు. కానీ లెబనీస్ ఆర్మీ ఈజ్ వెరీ వీక్, అంత పెద్ద ఆర్మీ కాదు వాళ్ళు. సో అక్కడ ఒక ఇష్యూ ఉంది, అది ఇంకా సార్ట్అవుట్ కాలేదు, అది ఇంకా టైం పడుతుంది సార్ట్అవుట్ కావడానికి. కానీ ఇక్కడ ఇరాన్ వైపు ఉన్న దానికి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అడిగారు, యూ హ్యావ్ ఎ ప్లాన్ ఏ. ఇది ప్లాన్ ఏ ఉండే, బాంబింగ్ చేయడం, లీడర్షిప్ని డీకెపాసిటేట్ చేయడం, దాని తర్వాత వాళ్ళ మిలిటరీ ఫెసిలిటీస్ మీద కొట్టడం, వాళ్ళ నేవీ ఎయిర్ ఫోర్స్ మొత్తం దాని అది అయిపోయింది. కానీ ఏం జరగలేదు. సో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ బి అని అడిగారు. ప్లాన్ బి లేదు. ఓకే, ఇది ఒక ఆర్మీలో ఎప్పుడైనా ఒక ఆపరేషన్ లాంచ్ చేసినప్పుడు, ఆర్మీ ఆపరేషన్ అని కాదు, మనం నాట్ జస్ట్ ఎ మిలిటరీ ఆపరేషన్, మన నార్మల్ బిజినెస్ ప్లాన్లో కూడా మనం ఒక పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఇది ప్లాన్ ఏ, ఇది వర్కౌట్ కాకపోతే మన దగ్గర ప్లాన్ బి రెడీగా ఉండాలి. వీళ్ళు ప్లాన్ బి అస్సలు పట్టించుకోలేదు. మేజర్ మిస్టేక్, సింపుల్ మిస్టేక్ కవిత గారు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. యుఎస్కి చాలా క్లియర్గా తెలుసు, యుద్ధం మొదలయ్యే ముందే ఇరాన్ ఇరాక్ వార్ జరిగినప్పుడు సద్దాం హుసేన్ తోడు
ఆ టైంలో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఆల్మోస్ట్ బ్లాక్ చేసేసారు ఇద్దరు కలిసి. ట్యాంకర్ వార్ నడిచింది అప్పుడు. వీళ్ళకి తెలుసు ఇది జరిగినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తారు. అప్పుడు మీ ప్లాన్ బి ఏంటి? మీరు ఎట్లా ఓపెన్ అప్ చేస్తారు? మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అప్పుడే మీరు షిప్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా, మీ వార్ షిప్స్. చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఓపెన్ చేయండి, కావాలంటే మనం ఇద్దరు కలిసి నడుపుతాం అది అంటున్నారు. చైనీస్ షిప్స్ పోతున్నాయి, మన ఇండియన్ షిప్స్ వెళ్తున్నాయి అటువైపు. అది కాకుండా చాలా మటుకు ఈవెన్ బంగ్లాదేశీ షిప్లు కూడా పోతున్నాయంట. ఓన్లీ యూఎస్ షిప్స్ వెళ్ళలేకపోతున్నారు. యూఎస్లో ఫర్టిలైజర్ది ఇప్పుడు మేజర్ ఇష్యూ నడుస్తుంది కవిత గారు. చాలా మటుకు ఫర్టిలైజర్ ఈ ఏరియా నుంచి వస్తుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి. అది యూఎస్కి చేరుకోవట్లేదు. చేరుకోవాలంటే ఇంకొక 20 రోజులు పడుతుంది. దట్ ఈస్ టూ లేట్ ఫర్ దిస్. అప్పటికి సీజన్ అయిపోయింది, సోయింగ్ సీజన్ అయిపోతుంది. అక్కడ పెద్దగా టెన్షన్ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ దానికే ఇరాన్ క్లియర్గా చెప్పారు, చూడండి, మేం టాక్స్ నడపట్లేదు, మా వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆయిల్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్ని కూల్ డౌన్ చేయడానికి చేసిన పని ఇది అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ట్రంప్ ఒక్కరే చెప్తున్నారు మేము మాట్లాడుతున్నాను, ఇరాన్ చెప్పట్లేదు, ఎవ్వరు మాట్లాడట్లేదు, టర్కీ ఏం చెప్పట్లేదు, ఈజిప్ట్ మాట్లాడట్లేదు, పాకిస్తాన్ వెన్యూ ఆఫర్ చేశారు, టేబుల్ చైర్లు 2 చైర్లు ఆఫర్ చేశారు, వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు నోబడీ ఈస్ ప్రిపేర్డ్ టు కమ్. ఎందుకంటే ఇవాళ పొద్దున కూడా ఇజ్రాయెల్ వైపు నుంచి తెహరాన్ మీద దాడి జరిగింది. అంటే యుద్ధం ఎక్కడ ఆగిందండి? ఇది అర్థం కావట్లేదు. అదే అంటారు ఇరాన్, యుద్ధం ఎక్కడ ఆగింది? మీరే అన్నారు ఆగిపోయింది, మేము 5 రోజుల దాకా మీ మీద దాడి చేయమనగానే మళ్ళీ మా మీద దాడి చేస్తున్నారు మీరు. వాట్ హెస్ స్టాప్? నథింగ్ హెస్ స్టాప్డ్. అదొక పెద్ద ఇష్యూ ట్రంప్కి ఉంది. కొంతమంది అంటున్నారు బెంజమిన్ నెటన్యాహు బహుశా ట్రంప్ మాటల్ని పట్టించుకోవట్లేదని. అది ఉండొచ్చు, కానీ వితౌట్ యుఎస్ సపోర్ట్ ఇజ్రాయెల్ ఏం చేయలేరు. ఒకటి ఆయుధాలు, నెక్స్ట్ ఇంటెలిజెన్స్, మూడవది సపోర్ట్. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే ఇవాళ పొద్దున ఒక అమెరికన్ ఛానల్లో వన్ ఆఫ్ ద పొలిటికల్ కామెంటేటర్స్ అదే అన్నాడు, ట్రంప్ పాసిబ్లీ నెటన్యాహుని పిలిచి ఒక లెక్చర్ ఇస్తారు, క్లాస్ తీసుకుంటారు, నాకు యుద్ధం ఆపాలి, మీరు కూడా ఆపాలని చెప్తే అప్పుడు ఒక ఫ్రిక్షన్ పాయింట్ అక్కడ రావచ్చు. నెటన్యాహు అంటారు, సారీ వార్ ఇంకా కాలేదు, నాకు ఇంకా 3 వారాలు కావాలి, అక్కడ లెబనన్, ఇక్కడ ఇరాన్, వీళ్ళిద్దరిని ట్యాకిల్ చేసుకుంటే కూడా నేను యుద్ధం ఆపను. అమెరికాకేమో ఇప్పుడే యుద్ధం ఆపాలి, ఈ వీక్ ఆగిపోవాలని. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏమొచ్చిందంటే కదా, దీనికన్నా ముందు జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ మాట్లాడినప్పుడు యుఎస్ వైపు నుంచి జెనీవాలో ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు. దాంట్లో బ్రిటిష్ ఫారెన్ మినిస్టర్ వాళ్ళ టీం నుంచి ఒక మెంబర్ ప్రెజెంట్ ఉన్నారు. నాకు అర్థం కాదు వాళ్ళు ఎందుకు వచ్చారని, కానీ ఆయన కూడా మీటింగ్లో ఉన్నారు ఒఫీషియల్గా. ఆయన ఏమన్నారంటే ఇరాన్ ఇప్పుడు చెప్తున్న అన్నీ అప్పుడు అగ్రీ చేశారంట. యురేనియం గురించి అగ్రీ చేశారు, మిసైల్ క్యాప్ గురించి అగ్రీ చేశారు, డ్రోన్ ప్రొడక్షన్ గురించి అన్నీ అగ్రీ చేశారంట. యుద్ధం అక్కర్లేదు, అక్కడే ఆగిపోతుండని. ఇప్పుడు అదే మాటలు మళ్ళీ మాట్లాడుతున్నారు. ద ఒమానీస్ వాళ్ళు ఫెడప్ అయిపోయారు లాస్ట్లో. ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు కూడా, 2nd or 3rd డే ఆఫ్ ద వార్ ఈ సెడ్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్. మీరు ఎందుకు వెళ్ళారు యుద్ధానికి? ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఒక ఛాన్స్ దొరికింది వీళ్ళని కొట్టడానికి, ఖమేనీ అండ్ కంపెనీని. దానికోసం వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళలేదు. వాళ్ళు డీకెపాసిటేషన్కి వెళ్ళారు లీడర్షిప్.